హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నామంటే పాల తాలికలు సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ముందుగా మనం బియ్యం నానబెట్టుకోవాలండి. మినిమం ఒక 12 అవర్స్ అని నానబెట్టారు. నేనైతే హోల్ నైట్ మొత్తం నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత దాన్ని మొత్తం నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం చేయటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ సగ్గుబియ్యం అయినా నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక పొడి క్లాత్ మీద వేసి పల్చగా పరిచేస్తే దాంట్లో ఉన్న వాటర్ అనేవన్నీ ఆ టవల్ పీల్ చేసుకుంటుందండి. అప్పుడు దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని జల్లెడ పట్టుకోవాలండి. దాన్ని ఏమన్నా ఎక్స్ట్రా పార్టికల్స్ ఏమైనా ఉన్నా, మనకి ఏమైనా మిక్సీలో మెదగకపోయినా, గరుకుగా ఉన్నా అలాంటివన్నీ మనం పట్టడం వల్ల వచ్చేస్తాయి. నేను ఒక గ్లాస్ తీసుకుంటే నాకు ఒక కప్పు పిండి అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ బాగా వేడైన తర్వాత దాంట్లో కొంచెం అంతా బెల్లం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక చిటికెడు సాల్ట్ వేసేసేయండి. వేసేసి ఆ వాటర్లో బెల్లం అంతా కరిగే వరకు ఉంచండి. పాకం ఏం రానవసరం లేదండి. ఎందుకంటే ఇందులో పిండి వేస్తాం కదా, ఆ పిండి అనేది చప్పగా ఉండకుండా కొంచెం అంత బెల్లం వేసి బెల్లం అనేది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లో పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా గోరువెచ్చగానే ఉండగా మనం అలా ఉండాలండి. ఆ మాదిరిగా ఉంటే సరిపోతుంది పిండి అనేది మనకి. ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యం పిండికి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక పావు కప్పు పందారు వేసుకున్నానండి నేను. దాంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఆ వాటర్ కరిగేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు పాలు, 1 కప్పు వాటర్ యాడ్ చేసి దాన్ని సన్న మంట మీద కాబెట్టాలండి. ఈ స్టవ్ మీద బెల్లం పాకం రెడీ అవుతుండగానే మనం ఇవి జీడిపప్పు, కిస్మిస్ వీటిని ఏం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేతిలో పూర్తిగా అయిపోయేసరికల్లా బెల్లం ఏం పాకం రానవసరం లేదండి. మనం గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే బెల్లం పాకం చేస్తామో అలా బెల్లం పాకం రాగానే బంద్ చేసేయండి. ఆ లోపల పాలు కాగుంటాయి. పాలు ఒక పొంగు రాగానే మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం చక్కగా నానిపోతాయండి. ఆ పాలల్లో ఆ వాటర్ అన్నీ తీసేసి, సగ్గుబియ్యంలో వాటర్ అన్నీ తీసేసి ఆ సగ్గుబియ్యాన్ని ఆ పాలల్లో వేసేస్తే ఆ పాలతో పాటు ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. ఈ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని మనం చేత్తోనే చేసుకోవచ్చు. చేత్తో కాస్త టైం పట్టుద్ది కాబట్టి నేనైతే పెద్ద పూసతోని కారపూస చూస్తాం కదండి మనం, దాంట్లో వేసేసుకొని చక్కగా ఒత్తేసుకున్నాను. దాంట్లోనే ఒత్తేసుకొని పిండి మొత్తం ఒత్తేసుకోకూడదండి, కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పాల తాలికలు అనేవి చిక్కగా రావాలంటే ఆ పిండిని కూడా కొంచెం పక్కన పెట్టుకోవాలి. అది నేను వీడియోలో లాస్ట్లో చూపిస్తాను. అలా కారపూస గిద్దలతోని అలా ఒత్తేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆ కొంచెం పిండి మిగిలింది దాన్ని కొంచెం వాటర్లో పోసి అలా చిక్కగా అయ్యేలాగా చూసుకోవాలి. దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం ఒత్తుకున్న పిండి అనేది కొంచెం ఉడుకుంటుంది. కొంచెం లైట్గా కదపాలండి. వేసిన వెంటనే కలిపితే అప్పుడే వేస్తాం కదా, ఆ పిండి అనేవి ఇరిగిపోతాయి. అలా తెరులుతూ ఉన్నప్పుడు కొంచెం అలా కదిపేసి ఇప్పుడు కొంచెం యాలకుల పిండి అనేది దాంట్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు మనం తెరులుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉడికినట్టు అనిపిస్తాయి. అవి ఉడికినాయని ఎలా తెలుస్తాయి అంటే తాలికలు అనేవి బయటికి తీసి ఆ గంటితోని ఇలా చేతితోని ఇలా మెదిపితే ఉడికిపోతాయండి. బియ్యం పిండి కదా, త్వరగానే ఉడికిపోతాయి. అలా చూస్తే మనకి ఉడికిపోయినట్టు కనిపిస్తాయి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాటర్లో కలిపి పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని పోసేసి ఈ బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అందులో వేసేసి ఇలాచి పౌడర్ వేసేసాం కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుంటే తాలికలు అనేవి కనపడతాయి. ఇది కొంచెం పలచగా ఉంటుందని మనం
రెడీ చేసుకున్న బియ్యం నీళ్ళు ఉన్నాయి కదా, అంటే పిండిని వాటర్లో కలిపింది ఉంది కదా, అది కూడా కలిపేసుకుంటే ఇప్పుడు చిక్కబడతాయండి. ఒకసారి 2-3 సార్లు దాన్ని మొత్తం కదిపేసి ఓకే బెల్లం పాకం అన్నీ కలిసిపోయాయి, కొంచెం చిక్కగా అయిపోయింది అనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి. మరీ చిక్కగా అయ్యేదాకా ఉంటే ఒక 2 అవర్స్ తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం లూజ్గా ఉన్నప్పుడు బంద్ చేస్తేనే కొద్దిసేపటికి గట్టి పడిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కావాలనుకుంటే ఎక్స్ట్రా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి తినాలనుకునే వాళ్ళు. ఓకే, అంతే. మనం తయారు చేసుకోవాలనుకున్న పాల తాలికలు రెడీ. ఒకసారి మీరు కూడా నా వీడియో చూసి చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో. నేనైతే వేడివేడిగా పాల తాలికలు రెడీ చేసేసాను. సూపర్గా వచ్చాయి. కలర్ కానీ, టెక్స్చర్ కానీ, టేస్ట్ కానీ సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.